హలో అండి అందరికి. ఈరోజైతే సండే స్పెషల్ అయినా మనం మటన్ కర్రీ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అసలు చికెన్ అయితే తినొద్దు అనేసి అందరూ మటన్ కర్రీనే తింటున్నారు, మటనే తింటున్నారు. మనం నీట్గా అయితే ఫస్ట్ ముందుగా మటన్ అయితే నీట్గా కడిగి పెట్టుకుందాం. దాంట్లోకి 2 స్పూన్ల కారం వేసుకుందాం. కారం వేసుకొని మనం అన్ని మసాలాలు వేసుకొని ఫస్ట్ అయితే కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మనం ఇలా గ్లాస్ కంటైనర్లో మనం కారం ఉంచుకున్నట్టయితే మనకు కారం ఎక్కువ మనం ప్లాస్టిక్ డబ్బా లాగా యూజ్ చేయకుండా ఇట్లా గ్లాస్ కంటైనర్లో తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. స్టీల్ కూడా కాదండి, స్టీల్ కూడా మనకు చిల్లు వచ్చేస్తుంది. గ్లాస్ అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. వీలైనంత వరకు అయితే మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి చూడండి. మనం సాల్ట్ తీసుకుందాం. నా దగ్గర అయితే ఎక్కువ అయితే హనీ బాటిల్స్ ఉండే హనీ బాటిల్స్లో నేనైతే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే అవి చాలా చిన్నగా తీసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే డబ్బా షేప్లో ఉంటుంది కాబట్టి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, జారిపోకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం కామన్గా కర్రీస్లో ఏమేమి వేసుకుంటామో కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మనం మటన్ మసాలా అనేసి ఉంటుందండి, బిర్యానీ మసాలా అనేసి, అది కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం గ్రేవీ అంటే మనం కర్రీ కన్నా మనం ఇలా మ్యారినేట్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే చాలా తక్కువ ఆయిల్ అనేసి పడుతుంది. చూడండి, చాలా తక్కువ పడ్డది. మొత్తం మనం మిక్సీ చేసుకుందాం. మొత్తం కలుపుకుందాం చేయితోని. మనం గరిటెతో కలుపుకున్నట్టయితే సరిగ్గా కలవదు, చేతితోనైతే చాలా నీట్గా కలుస్తుంది. ప్రతి ముక్క అనేది కారం, ఉప్పు, అన్ని మసాలా అనేసి చాలా బాగా పడతాయి. చూడండి, మటన్ అయితే బాగా పిసుక్కున్నట్టు కలుపుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న కారం, ఉప్పు, మసాలా, సాల్ట్ అయినా సరే మనం పీసెస్కి చాలా బాగా పడుతుంది. దానివల్ల మనం కర్రీ అయితే ఎక్కువసేపు ఉడికియం కదా, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కదా. కుక్కర్లో పెడితే చాలా వరకు అయితే గ్రేవీ రాదు, ఎందుకంటే వాటర్ అయిపోతాయి. కానీ ఈరోజు అయితే మనం చాలా గ్రేవీగా చాలా నీట్గా అయితే చేసుకుందాం. మంచిగా మటన్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ఇట్లా ఒక 10 మినిట్స్ పక్కగా పెట్టుకొని ఒక 2 టమాటోలు అయితే వేసుకుందాం. అయితే చూడండి, మటన్ కూడా చాలా బాగుంది. అన్ని పీసెస్ అయితే బోన్స్ అయితే లేకుండా చాలా వరకు అయితే పీసెస్ చాలా మెత్తగా అయితే ఉంది. 5 మినిట్స్ అంటే 10 మినిట్స్ అన్నా ఉంచుకున్నాం. ఎందుకంటే వాయిస్ అనేది ఎక్కువ వస్తుంది అనేసి నేను అక్కడ ఫింగర్స్తో అయితే చూపించాను. నీట్గా కడిగి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకున్నాం. ఫస్ట్ అయితే మొదలైతే ఉన్నది కట్ చేసుకోవాలి. అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. టమాటాలోనే మనకు ఇప్పటి వరకు టమాటాలు చూసుకుంటే అయితే పురుగు కూడా రావడం అయితే అక్కడ నుండి స్టార్ట్ అవుతుంటుంది. మనం అది తీసేసుకున్నాం అనుకోండి, మనకు ఏమన్నా పురుగు లాంటివి పట్టినా కానీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తొందరగా కూడా మనకు తెలుస్తుంది మనకు ఒక టమాటా ఖరాబ్ అయిందా లేదా అనేసి. మనం ఒకటైనా 2 వేసుకున్నట్లయితే మనకు కొవ్వు కూడా పెరగదండి. ఇలా మనం మటన్ కర్రీలో టమాటాలు వేసుకున్నట్టయితే, మటన్ అయినా చికెన్ అయినా ఒక్క టమాటానైనా సరే ప్రతిసారి వేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఎటువంటి ఎక్స్ట్రా కొవ్వు అనేసి అసలు పెరగదు. ఎందుకంటే మనకు కావాల్సిన అంత ఇందులో ప్రోటీన్స్ అయినా విటమిన్స్ అయినా సరే ఎక్కువగా క్యాలరీస్ ఉన్న మనం మటన్ కానీ చికెన్ కానీ ఎందులో దొరకవు అనేసి అనుకుంటారు. చాలా ఈజీగా డైజెషన్ లాంటివి కూడా ఈజీగా అయితే అన్ని టమాటా వేసుకున్నట్టయితే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. కొంతమంది అయితే మటన్లో అయితే చింతపండు పులుసు అనేది వేస్తుంటారు. దానివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది. కాకుంటే కొంతమందికి చాలా వరకు అయితే నచ్చదు. ఎందుకు అని అంటే పులుపు అనేది మటన్లో చాలా మంది ఇష్టపడరు. చూడండి, మ్యారినేట్ చేసుకున్నాం. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం చేతితోనైతే. చాలా బాగా అంటే చాలా బాగా వస్తుందండి కర్రీ అయితే. చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ అన్ని మసాలాలు వేసుకొని దాన్ని అయితే ఒక అర్ధగంట సేపు 10 మినిట్స్ అయితే పక్కా పెట్టుకున్నాం. ఎందుకంటే టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడుకుతాయి.
టైం లేకుంటే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పెట్టుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. చూడండి, ఇప్పుడు ఏమైనా అల్యూమినియం కుక్కర్స్ చాలా మంది వాడట్లేదు, స్టీల్ కుక్కర్సే వాడుతున్నారు. స్టీల్ కుక్కర్స్ కూడా చాలా బాగుంటున్నాయి, అస్సలు అడగంటదండి. ఇది నాకైతే ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఎక్కువ శాతం అయితే నేను దీన్ని అయితే వాడతాను. చూడండి, గ్రేవీగా వచ్చింది. ఒక్క 10 మినిట్స్ 3-4 విజిల్స్ అయితే సరిపోద్ది. 10 మినిట్స్ అండి, అంతే, ఎక్కువసేపు అయితే పట్టదు. మనకు ఎటువంటి వాటర్ లా కాకుండా చాలా గ్రేవీగా వస్తుంది. చపాతీలోకైనా కర్రీలోకైనా